భారతదేశం ఇప్పుడు నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ మీద ఫోకస్ పెడుతోంది. మనకు తెలుసు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, దాన్నే నక్సలిజం అంటాం. ఇది చాలా సీరియస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్. దీనికి సంబంధించి నక్సలిజం అనే కాన్సెప్ట్ లేదా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనే కాన్సెప్ట్ 1967లో వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. నక్సల్బరీ మూమెంట్ అనే ఉద్యమంతో ఇది స్టార్ట్ అయిందనమాట. తర్వాత చాలా చోట్లకు ఇది పాకింది. దీన్నే రెడ్ కారిడార్ అంటాం. ఎక్కడైతే ఈ ఐడియాలజీ ఇన్ఫ్లుయెన్స్ ఉందో దాన్నే రెడ్ కారిడార్ అంటాం అనమాట. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర, కేరళ, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ మరియు ఆంధ్ర అండ్ తెలంగాణ ఇది అప్పట్లో చాలా నక్సల్ ప్రభావిత ప్రాంతాలున్న రాష్ట్రాలన్నమాట. అయితే దీనికి ప్రధానమైన కారణం సామాజిక ఆర్థిక అసమానతలు, దాంతోపాటు మావోయిస్ట్ ఐడియాలజీ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ముఖ్యంగా పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ఎ బ్యారల్ ఆఫ్ ఎ గన్, అంటే వాయిలెన్స్ ద్వారా వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించడం, హింస ద్వారా లక్ష్యాలు సాధించడం. లక్ష్యాలు మంచివే, కానీ దాని అనుకున్న మార్గం గురించే గవర్నమెంట్ అభ్యంతరం అంతా. ఇక్కడ ఆర్మ్డ్ వైలెన్స్ కానీ రకరకాల మెథడ్స్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పాలసీస్ని కానీ సిద్ధాంతాలను కానీ వ్యతిరేకించడం అనమాట. అయితే 2015లో నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నక్సలిజం మీద దృష్టి పెట్టిందనమాట.